ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసుల వారు పిల్లల్ని బాగా చూస్తారట, అలాగే పెంచుతారట. మరి ఆ రాసులు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు పిల్లల్ని పెంచడంలో పెద్దలందరూ చక్కని బాధ్యతగా భావించేవారు, అలా పెంచేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటి తరం పిల్లల్ని పెంచాలంటే మాటలైతే కాదు. ఎందుకంటే చిన్నప్పుడు మనం వారిని ఎలా పెంచితే వారు పెరిగి పెద్దయ్యి కూడా వారిపై అదే ప్రభావం పడుతుంది. కొందరికేమో పిల్లల్ని పెంచడం అంటే మంచి సరదాగా ఉంటుంది, కానీ చాలా మంది పిల్లల్ని పెంచడం అంటే ఎంతో ఓపిక కావాలని చెబుతూ ఉంటారు. అయితే పిల్లల్ని పెంచడంలో కొన్ని నియమాలు పాటించాలి. పిల్లల్ని చిన్న వయసు నుండి తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఎంతగానో ఉంటుంది. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు పిల్లల్ని పెంచే బాధ్యతను చక్కగా నిర్వహిస్తారట. మనం పెంచే విధానాన్ని బట్టి పిల్లల ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది. అప్పుడే మనం చిన్నారులకు మంచి భవితను అందించిన వారవుతాం. మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. కర్కాటక రాశి, మీనరాశి. ఈ రెండు రాశుల వారు పిల్లల్ని పెంచడాన్ని ఒక బాధ్యతగా భావిస్తారు. వీరందరూ పిల్లలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు రాశుల వాళ్ళు పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు పిల్లల తర్వాత వీరికి ఏదైనా అనిపించేలాగా ప్రవర్తిస్తారు. అందువల్ల వీరు పిల్లలకు ఏమి కావాలో చాలా త్వరగా తెలుసుకుంటూ ఉంటారు. వారి అవసరాలకు తగ్గట్టు అన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు పిల్లలను ఏమి కావాలో చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. పిల్లల ఎదుగుదల మరియు భవిష్యత్తు కోసం వీరు తమ సాయశక్తులా కష్టపడతారు. పిల్లలకు సంబంధించిన ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఇక కన్య రాశి, మకర రాశి. ఈ రాశుల వాళ్ళు పిల్లల విషయంలో ఆచరణాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. వారి జీవితాల గురించి చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. ఇక పిల్లల్ని పెంచే విషయంలో వీరు ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తారు. పిల్లలకు చిన్నప్పటి నుండి క్రమశిక్షణ అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఈ రాశిలో వాళ్ళు ప్రతిదీ పర్ఫెక్ట్ గా పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటారు. వీరు తమ పిల్లలు అత్యంత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి, కుంభరాశి. ఈ రెండు రాశుల వారు సాధారణంగా భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి వారి మధ్య ఉండే విభేదాలను పక్కన పెడతారు. అందుకే వీరు ఉత్తమ తల్లిదండ్రులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. వీరిలో వృశ్చిక రాశి వారు ఎప్పుడూ తీవ్రమైన కోపం, ఆవేశంతో ఉంటారు. దీంతో వారి పిల్లలు ఎంతో ఉన్నత శిఖరాలను ఎదిగిపోవాలని ఆశిస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారు మాత్రం తమ పిల్లల్ని ఇష్టాన్ని గుర్తించి వారికి నచ్చింది చేయాలనే ఆలోచనతో ఉంటారు. పిల్లల పెంపకంలో కూడా ఈ రెండు రాశుల వారికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ వీరి పిల్లలకు మాత్రం వీరు ప్రతిదానిలో మంచి చెడు విషయాల గురించి వివరంగా చెబుతారు. అందువల్ల వీరి పిల్లలు సంపూర్ణ సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక వృషభ రాశి, తులారాశి. ఈ రెండు రాశుల వారు చాలా విషయాల్లో బ్యాలెన్స్ గా వ్యవహరిస్తూ ఉంటారు. వీరిద్దరికీ పిల్లల పెంపకంలో కాసింత విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు పిల్లల పెంపకం అనే బాధ్యతను చక్కగా నిర్వర్తించగలుగుతారు. అయితే తులారాశి వారు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలనే మెలకువలు బాగా తెలుసు కాబట్టి అందుకే వీరి పిల్లలు భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అయ్యే అవకాశాలుగా ఉంటాయి. ఈ రెండు రాశుల వారు తమ పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ ఉంటారు. ఇక మేషరాశి, మిథున రాశి. ఈ రెండు రాశుల వారు పిల్లల పెంపకం విషయంలో చాలా సరదాగా ఉంటారు. వీరిద్దరిలో మిథున రాశి వారు పిల్లలతో బాగా మాట్లాడగలుగుతారు. అందుకే వీరు పిల్లల పెంపకంలో అందరికన్నా ఒక అడుగు ముందే ఉంటారు. వీరిద్దరి పెంపకంలో పిల్లలు తమ ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుకుంటారు. వీరు చేసే ఏ పనులైనా అయినా విజయం సాధిస్తారు. అంతేకాదు వీరి కళలను నిజం చేసుకోవడంలో కూడా ఈ రాశుల పేరెంట్స్ ఎంతగానో సహాయపడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశుల వాళ్ళు పిల్లల్ని బాగా పెంచుతారట. మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.